హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీలహరిని ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన పెరట్లో తోటకూర పోసాను, నారు పోసానండి. చూడండి ఎంత బాగా వచ్చు. కాదు కొద్దిగా గుర్తు అయిందండి. కొంచెం పలసగా పోసినట్టయితే ఆకు మనకు మెరుగ్గా చాలా మంచిగా కనిపించిందండి. ఎంత మంచిగా అనిపిస్తుందంటే అండి, ఇప్పుడు వండుదాం అనిపిస్తుందండి. లేత కూర కదండి ఇది. ఇందులో అక్కడక్కడ తెల్లగలిజేరి అల్లగలిజేరి కూడా వచ్చిందండి. అది కూడా బాగుంటుందని. కాకపోతే అండి సపరేట్గా తోటకూర వరకు వండుకుంటే బాగుంటుంది. తోటకూర దిగురు కానీ చక్కగా మరిన్ని ఉల్లిపాయలు కోసుకొని కొద్ది తోటకూర వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుందండి చూడండి తోటకూర. ఇది మా ఎదర దొడ్లో నేను చక్కపేట మనం దున్నేసరికి కొత్త మట్టి పోసండి. కొత్త మట్టి బాగా మంచిగా వచ్చింది, ఏపుకి వచ్చిందండి. అసలు ఇది మన తోటలోదని దొడ్లోదని అందరూ ఈ 4 రోజుల నుంచి కొంచెం వర్షం పడుతుందండి. ఈ వర్షం చల్లికి రోజో తీరుగా రోజో రకంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూసారా? ఈ విధంగా ఉందండి. ఇదిగోండి ఈ పక్కన కూడా పోసండి, డ్రిప్ పైపులు కావదల. ఇదిగోండి చూడండి ఎంత. ఎక్కడన్నా పిచ్చి మొక్కలు ఉండండి, ఆ మొక్కలు పీకేసేయాలండి. కొంచెం కాళ్ళకు ఉంటుందన్న ఆలోచన తాగానండి నేను. లేకపోతే నిన్న ఈరోజు పీకేస్తే చక్కగా శుభ్రంగా మాత్రం మన తోటకూర ఆ విధంగా ఉండిపోయేదేనండి. చూసారండి ఎంత బాగుందో ఆకు. కానీ అండి తోటకూర అన్ని రకాలుగా మంచిది కదండి. అసలు తోటకూర కొద్ది అన్నంలో మరింత కూర వేసుకొని తింటే అసలు అన్నం ఊరగాయ ముక్క వేసుకొని తిన్నాక చాలా కొత్త ఊరగాయ కదా ఇంకా టేస్ట్ ఉండదండి. మేమైతే ఎక్కువగా వాడుతాం. ఆ కూర మీకు నచ్చిన ఒక లైక్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.